ఈ రోజు నేను దుస్తుల వ్యాపారం బట్టల వ్యాపారం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు బెస్ట్ 10 టిప్స్ చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటానండి. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ చాలా బాగున్నాయి అనేసి చెప్తూ ఉంటారు, మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మేము మనీ ఎర్న్ చేస్తున్నాం ఇలా చెప్తూ ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే ఈరోజు ఎవరైతే శారీస్ కానీ, నైటీస్ కానీ, కిడ్స్ వేర్ కానీ, రెడీమేడ్ కానీ, జెంట్స్ వేర్ కానీ ఏవైనా ఎవరైతే దుస్తుల వ్యాపారం చేయాలనుకుంటున్నారో, చేస్తున్న వాళ్ళకు, చేయాలనుకుంటున్న వాళ్ళకు అందరికి ఉపయోగపడే ఒక 10 టిప్స్ చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్, ప్రతి ఒక్కరూ కూడా బట్టలు బిజినెస్ చేయడానికి మక్కువగా ఉన్నారు. దీనికి మెయిన్ నేనేమనుకుంటున్నానంటే ఈ బిజినెస్ అనేది ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు అనేసి చాలా మంది అనుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎనీ టైం కొంటూనే ఉంటారు కాబట్టి అప్డేటెడ్ గా ఎక్కువ మార్కెటింగ్ సేల్స్ అనేది అవకాశం ఉందనేసి మరి కొంతమంది అనుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. దీనికి నేను ఎవరిని కూడా హర్ట్ చేయాలనేసి అనుకోవట్లేదు. ఎందుకంటే బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వేలల్లో 100 మందికి వస్తుంది. ఆ 100 మంది స్టార్ట్ చేస్తే 10 మంది మాత్రమే బిజినెస్ లో రన్ అవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా బిజినెస్ స్టార్ట్ చేసిన సంవత్సరం లోపల 3 మంత్స్ లోపల క్లోజ్ చేసే వాళ్ళు 70% ఉన్నారు. 30% 5 years వరకు చేసే వాళ్ళు ఉన్నారు. అందులో ఫైనల్ గా ఒక 10% మాత్రమే కంటిన్యూ బిజినెస్ చేస్తున్నారండి. ఎగ్జాంపుల్ కు నేను 15 years నుంచి శారీస్ బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు 10ల సంఖ్యలో లేదంటే ఇంకా ఎక్కువ, అంతకంటే ఎక్కువ మంది స్టార్ట్ చేశారు. ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళల్లో ఒక 4-5 మంది మాత్రమే బిజినెస్ లో రన్ చేస్తూ ఉండే వాళ్ళు ఉన్నారండి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, నేను బిజినెస్ చేయాలనుకున్నప్పుడు పూర్తిగా అవగాహనతో, అంటే ఒక బట్టల వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు బట్టలు ఎక్కడెక్కడ నాణ్యమైనవి ఉంటాయి, రీజనబుల్ రేటుకు ఉంటాయనే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి, సెకండ్ వన్ ఏం మెయిన్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బిజినెస్ అనేది చేయాలనుకుంటున్న వాళ్ళల్లో నాకు తెలిసి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి చాలా మంది MBA చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్లుగా వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇలా చాలా మంది మాకు సాఫ్ట్వేర్ వర్క్ చేయలేకున్నామండి, చాలా హార్డ్ వర్క్ గా ఉంది, ఏదైనా శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, రెడీమేడ్ కిడ్స్ వేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, బెటరేనా అని అడుగుతున్నారు. చాలా బెటరేనండి. కానీ మీరు షాప్ పెట్టి బిజినెస్ చేయాలనుకుంటున్నట్టయితే 100% వద్దని చెప్తా నేను. ఎందుకు ఇలా చెప్తున్నారు, మీరైతే రన్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. నేను 15 years నుంచి కూడా ఇంట్లోనే బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. బిజినెస్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఎవరికి కూడా జరగదు. ఒకసారి బాగా హైగా బిజినెస్ జరుగుతుంది, ఒకసారి చాలా డల్ అయిపోతుంది. దీనివల్ల చాలా మంది చాలా క్యూరియాసిటీతో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 months లో క్లోజ్ చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫైనల్ గా ఏమడుగుతారు, అక్క ఎక్కడ నైటీస్ బాగుంటాయి, శారీస్ ఎక్కడ బాగుంటాయి చెప్పండి, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారండి. అందుకోసమే నేను సగమంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లో నేను కూడా అలాగే పాకులాడేదాన్ని. అంటే ఐడియాస్ ఎవరైనా చెప్తే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి నేను తీసుకొచ్చుకుందామని, కానీ అప్పట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల ఇలా నాలాగా చాలా మంది తెలియక సతమతం అవుతున్న వాళ్ళకు కొంత సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. కాబట్టి మీకు ఇప్పుడు ఆన్లైన్ లో చాలా ఈజీగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు యూట్యూబ్ లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. కాబట్టి మీరు కొంచెము పూర్తిగా
అవగాహనతో ముందుకెళ్ళి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. షాప్స్ ఎందుకు వద్దుంటున్నాను అంటే షాప్స్ జరగట్లేదండి. ఇప్పుడు నువ్వు ఏ షాప్ లేకన్నా వెళ్ళు, జరగట్లేదు, అన్ని ఆన్లైన్ అయిపోయాయి. కాబట్టి షాప్స్ అయితే వద్దు. షాప్ పెట్టి మీరు వర్కర్స్కు శాలరీలు ఇచ్చి రూమ్ రెంట్స్ కట్టి బిజినెస్ చేయలేరు. లేదు అంటే మీరు ఒకవేళ పెట్టుకునే కెపాసిటీ ఉన్నా 6 months కో 1 year కో మీకు బరువు అయిపోతుందండి. లాభానికి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటారు, నష్టానికి ఎవరు చేయాలనుకోరు. కాబట్టి షాప్స్ అయితే పెట్టద్దండి. మరి ఎలా అనుకుంటున్నారా? థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు మనము బిజినెస్ అనేది ఆన్లైన్లో తప్పకుండా చేసుకోగలగాలండి. ఆన్లైన్లో బిజినెస్ చేసే క్యాపబిలిటీ లేకపోతే బట్టల వ్యాపారం జోలికి రావద్దండి అనే నేను చెప్తాను. ఆన్లైన్లోనే ఇప్పుడు 90% శారీస్ కానుంచి కిడ్స్ వేర్, నైట్ డ్రెస్సులు, నైటీలు, అన్ని జెంట్స్వి మొత్తము కూడా ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, శారీస్ అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో చూసి ఎక్కువ మంది సేల్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు షాప్స్ పెడితే ఏం యూజ్ ఉండదు. కాబట్టి మీరు స్టార్టింగ్లో పార్ట్ టైం జాబ్గా, ఫుల్ టైం జాబ్గా కూడా శారీస్ బిజినెస్ కానీ, ఇవి నైటీస్ కానీ, కిడ్స్ వేర్ కానీ, జెంట్స్ వేర్ కానీ చేయొద్దండి. ఈ రోజుల్లో సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి రూపాయి చాలా విలువైందండి మిడిల్ క్లాస్ వాళ్ళకు. అందువల్ల నేను చెప్తున్నాను ఏంటంటే, చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళు బాధపడుతున్నది నేను నా చెవులతో వింటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరో చెప్తూ ఉంటారు వేలల్లో, లక్షల్లో, కోట్లలో, ఇదంతా ఫేక్ న్యూస్. ఒరిజినల్ అనేది మనకు 10,000కు 2,000 అనేది వస్తుంది. ఇంకా బాగా వస్తే 3,000 వస్తుందండి, అంతకంటే ఎక్కువ రాదు. కాబట్టి మీరు స్టాక్ నిలబడేది కూడా ఉంటుందండి. మళ్ళీ ఆ 3,000లో కూడా స్టాక్ నిలబడిపోయేటివి కూడా ఉంటాయి. అన్ని సేల్ అవ్వవు మనకు. కాబట్టే నేను 100కి 30 రూపాయలు వస్తుందని చెప్తున్నాను. ఇది ఫ్యాక్ట్గా చెప్తున్నాను. అది ఇన్స్టాల్మెంట్కి ఇస్తే అది కూడా రాదండి. మీరు ఇన్స్టాల్మెంట్కి ఇస్తే 100కి 10 రూపాయలు కూడా మీకు గిట్టదు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి, మీరు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్తో కానీ టైఅప్ అవ్వాల్సిందే కంపల్సరీ. అయితేనే మీరు పార్ట్ టైం జాబ్గా చేసుకుంటూ మీరు దాంట్లో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కొన్ని అన్ని రకాల ప్రోడక్ట్స్ అంటే శారీస్ కానీ, నైటీలు కానీ, కిడ్స్ వేర్ కానీ, జెంట్స్ వేర్ కానీ అన్నీ కూడా అందులో మీరు పోస్టులు పెడుతూ మార్కెటింగ్ చేసుకుంటూ స్లోగా మీ బిజినెస్ను కొంచెం గ్రో చేసుకున్న తరువాత మీరు మామూలుగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందండి. ఇంకా నుంచి MBA చేసిన వాళ్ళైనా మీకు తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా డబ్బులతో కూడుకున్న పని. కాబట్టి అమెజాన్తో కానీ, ఫ్లిప్కార్ట్తో కానీ టైఅప్ అయ్యామంటే వాళ్ళు కొంత కమిషన్ పోయినా మనకు కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొకటి మెయిన్ 5th పాయింట్ ఏంటంటే, మీరు స్వతహాగా ఫేస్బుక్లో కానీ, ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేసి, ఇన్స్టాలో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో లైవ్ పెట్టి గంటలు లైవ్లు పెట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 11-11:30 వరకు కూడా లైవ్లు పెట్టి ఎనీ టైం యూట్యూబ్కు టైం కేటాయించి రోజుకు 10 గంటలు 12 గంటలు టైం కేటాయించి ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తున్నారండి, సేల్స్ చేస్తున్నారు శారీస్. ఇవి కస్టమర్స్ కూడా ఎక్కడెక్కడోల్లో కూడా ఏ ఊరు నుంచో తెప్పించుకుంటున్నారు. కాబట్టి లోకల్లో వాళ్ళే తీసుకుంటారు అనేది లేదండి మార్కెటింగ్. ఈరోజు లోకల్ వాళ్ళే హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నారు, అమెరికా నుంచి కూడా ప్రోడక్ట్స్ నచ్చితే అక్కడ నుంచి కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా సర్కిల్ అనేది ఇప్పుడు చాలా అయిపోయిందండి సోషల్ మీడియా ద్వారా. కాబట్టి మనం కూడా ఆ సర్కిల్ పెంచుకోవాలి. అంటే మీరు అంత టైం కేటాయించగలిగేటట్లు ఉంటేనే ఈ బిజినెస్ లేక రండి. లేదంటే పార్ట్ టైంగా ఇది చేసుకుంటూ ఫుల్ టైం మీరు ఏరే వర్క్ కూడా చేసుకుంటూ మీరు పార్ట్ టైంగా సోషల్ మీడియాను వాడుకుంటూ మీరు గ్రో అయిన తర్వాత ఇండివిజువల్గా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చండి. అలాగే 6th టిప్ వచ్చేసరికి, మెయిన్ మీరు తీసుకోవాలనుకుంటున్న బట్టలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు శారీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కు శారీస్ అనేది మన ఏపీలో చాలా పట్టు శారీస్ కి సంబంధించి అన్ని రకాలు ఉన్నాయండి. గద్వాల్ పట్టు కానీ, పెన్ కలంకారీ కానీ, ధర్మవరం పట్టు, కాంచీపురం పట్టు, ఇట్లా ఎంచుకుంటూ పోతే చాలా ఉన్నాయండి.
అన్ని రకాల పట్టు శారీస్ కూడా మనకు మన ఏపీలో అందుబాటులో ఉన్నాయి. అలాగే మిగతా అన్ని కావాలి కదండి, కాటన్ శారీస్ కూడా దాదాపు మన లోకల్లోనే మనకు దాదాపు ఏపీలోనే ఉంటాయి. ఇంకా కొన్ని శారీస్ అనేది ఒక్కొక్క రకం ఒక్కొక్క చోటు ఉంటాయి. ఎక్కడ బెస్ట్ అని నన్ను అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు బెంగాలీ కాటన్ కావాలనుకోండి, కలకత్తాలో బెస్ట్, అవి మాత్రమే బెస్ట్ అండి. అలాగే మనకు కలకత్తా నుంచి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అట్లా విలేజెస్ లో బెనారస్ శారీస్, మంచి ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అనేది వాళ్ళు ఇళ్లలో చిన్న చిన్న గొంతులు సందుల్లో వాళ్ళు వీవర్స్ ఉండి అక్కడ తయారు చేస్తూ ఉంటారు. అక్కడ పోయి తీసుకొచ్చుకోవడం బెస్ట్. కాశీకి పోతే అక్కడ కొన్ని బెనారస్ లో చాలా బాగుంటాయి, కోటా టైప్ శారీస్ ఉంటాయి. ఇలా రకరకాల ఒక్కొక్క చోటికి పోతే, ఒకటి సూరత్ పోతే డైలీ వేర్ శారీస్ కానీ పూర్ణం శారీస్ కానీ ఇలా బాగుంటాయి. ఈ అన్నిటిలో కూడా నాణ్యమైన శారీస్ అంటే ప్యూర్ క్వాలిటీ శారీస్ ఏవి, క్వాలిటీ లేనివి ఏవి అనేది మనము తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొని తీసుకొచ్చుకుంటే మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అలాగే 7th టిప్ వచ్చేసరికి ఇవన్నీ క్లాతులు మనం తీసుకొచ్చుకుంటాము. అలాగే కిడ్స్ వేర్ బెంగళూరు బాగుంటాయి, హైదరాబాద్ లో బాగుంటాయి. నైటీ క్లాతులు వచ్చేసరికి జైపూర్ లో బాగుంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీనిలో అన్నిటికీ మీరు టైం కేటాయించగలిగేటట్లు ఉంటేనే. చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క 1 లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటున్నాం, సూరత్ పోవడం బెటరేనా అంటారు, కలకత్తాకు పోతే మేలేనక్క అంటారు. ఇవన్నీ మేము యూట్యూబ్ లో చూస్తున్నాం కదా, అక్కడ 40 రూపాయలే చీర అంటారు, 120 రూపాయలే అంటారు. ఇవన్నీ కూడా ఫాల్స్, ఫేక్ న్యూస్. దయచేసి అలాంటివన్నీ నమ్మిపోయి మోసపోద్దండి. అలాగే 8th వన్ వచ్చేసరికి మరి ఎక్కడ తీసుకోవాలండి మీరు అన్ని ఇది అది ఇది అంటున్నారంటే, నేను ఇవన్నీ నెగటివ్ గా చెప్పట్లేదండి, పాజిటివ్ గానే చెప్తున్నాను. మీరు 1 లక్షకో 2 లక్షలకో 5 లక్షలకో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా పోవాల్సిన అవసరం లేదు. మనకు హైదరాబాద్ లో గాని, ప్రొద్దుటూరులో గాని, తిరుపతిలో గాని, విజయవాడలో గాని ఎక్కడైనా మనకు హోల్సేల్ గా ఉన్నాయి. నేను ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చాలా షాప్స్ గురించి వీడియోస్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో ఉన్నాయి. అవన్నీ చాలా మంది చూడకుండా మళ్ళీ అక్క ఎక్కడున్నాయని నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకా తెలియనివి నాకు కూడా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్ రూపంలో మీ దగ్గరకు వస్తూనే ఉంటాను. అలాగే 8th టిప్ వచ్చేసరికి చాలా చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఈ బిజినెస్ లో ఇండ్లల్లో బిజినెస్ చేయడం అన్నా కూడా చాలా మంది అనుకుంటారు ఈజీ కదా, ఇంట్లోనే కదా అనేసి అనుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ కు నేను ఒకసారి చూపిస్తాను. ఇది మీ అందరికి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడ వీడియో కూడా చేస్తున్నానండి. ఒకసారి చూడండి. నేను కూడా 15 ఇయర్స్ నుంచి శారీస్ బిజినెస్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడు నైట్ అయ్యిందండి. ఇలా చూసినట్టయితే ఒకసారి చూడండి, శారీస్ అన్ని కూడా ఎలా ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, దివానా పైన కూడా కస్టమర్స్ అన్ని కూడా ఇలా వేసేసి వెళ్ళిపోతారండి. వీటన్నిటి కోసము చూడండి, ఇవన్నీ శారీస్ సర్దుకోవాలంటే నీట్ గా దాదాపు నాకు ఒక 3-4 అవర్స్ పడుతుందండి. కానీ తప్పదు కదా, ఇదంతా కూడా నేను డే టైం చేయడానికి కుదరదు. డే టైము శారీస్ బిజినెస్ కస్టమర్స్ రావచ్చు, పార్లర్ కస్టమర్స్ రావచ్చు, ఇంట్లో కుకింగ్ పని ఉండొచ్చు, లేదా చుట్టాలో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇవన్నీ చేయలేం. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నైట్ టైం వీడియో చేస్తున్నాను. నైట్ వీడియో అయిపోయిన తర్వాత నేను ఈ శారీస్ అన్ని కూడా సర్దుకునేందుకు 1 గంట కూడా కావచ్చు. అంటే దీనికి టైం కేటాయించే పేషెన్స్, ఓపిక మీకు ఉంటేనే ఇలాంటి బిజినెస్ లేక రండి. మేము వర్కర్స్ పెట్టుకుంటామండి అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వర్కర్స్ చేసే పని ఇళ్లలో ఒక టైం వరకే కేటాయించి చేయిస్తారండి. ఆ తరువాత చేసుకోవాల్సిన పనులు మనమే చేసుకోవాల్సింది వస్తుంది. అలాగే 8th టిప్ వచ్చేసరికి ఇవన్నీ బిజినెస్ లో మనము ఎంత అవగాహన ఉన్నా, ఇవన్నీ పెంచుకున్నా చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాల్మెంట్ కి ఇవ్వడం వల్ల డబ్బులు రాక చాలా సఫర్ అవుతున్నారు. ఇది 100% ట్రూ. నేను కూడా చాలా మందికి ఇచ్చి చాలా రోజులు చాలా రకాలుగా సఫర్ అయ్యాను కాబట్టి మీతో ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీరు ఇన్స్టాల్మెంట్ ఇవ్వకపోతే ఎక్కువ మంది ఎక్కడెక్కడో కొత్తగా ఇప్పుడు నేను 3 నెలలు క్లోజ్ చేస్తున్నారు, సంవత్సరాన్ని క్లోజ్ చేస్తున్నారు అని చెప్తున్నాను కదా, వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్ కి ఎగ్జైట్మెంట్ తో ఇచ్చేస్తారు. అవి రావు.
ఇంకా కొన్ని మిగిలిపోయింటాయి, మళ్ళీ కొత్త స్టాక్ అడుగుతారు. కొత్త స్టాక్ తెచ్చి ఆడ పెడదాము అనుకుంటే డబ్బులు ఉండదు, వాళ్ళని అడిగితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకోవాల్సింది వస్తుంది. ఇది మేజర్ గా జరుగుతున్న మిస్టేక్ అండి. అలాగే 9th పాయింట్ వచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేయకూడదు అనుకుంటే మీరు యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోకి, సోషల్ మీడియాలోకి తప్పకుండా వస్తేనే ఈ రోజు బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించినట్టు ఈ కుప్పలు తెప్పలు కూడా ఉండవండి. మనం ఏవేవైతే ఆన్లైన్ లో చూపిస్తామో అవి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మనము కూడా అన్ని తీసేయకుండా ఎక్కడ సర్దుకుంటామో మనకు సగం పని తగ్గిపోతుంది. ఆన్లైన్ లో బిజినెస్ చేయడానికి కూడా చాలా పేషెన్స్ అయితే చాలా ఉండాలండి. ఎందుకంటే రకరకాల ఫొటోస్ పెట్టమని అడుగుతూ ఉంటారు. మనం ప్రతిసారి ఒప్పి ఖచ్చితంగా సెల్లులో ఉండాల్సిందే. ఎవరు ఏ కలర్ అడిగినా చూపించాల్సిందే. లైవ్ చేయాలంటే కూడా లైవ్ లో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఫోన్లు రాకుండా, మనం చాలా సౌండ్స్ రాకుండా జాగ్రత్త పడి లైవ్ చేయాలి. ఆ లైవ్ లేక వస్తారో లేదో కొద్ది రోజులు టైం పడుతుంది. ఆ టైం మీరు కేటాయించాలి. అలా కేటాయిస్తే బిజినెస్ అయితే డెవలప్ చేసుకోగలుగుతారు. సక్సెస్ అవ్వాలంటే చాలా రకాలగా మెంటల్లీ, ఫిజికల్లీ చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. కానీ స్ట్రాంగ్ గా, మొండిగా, ధైర్యంగా వర్క్ చేయాల్సింది వస్తుందండి. అలాగే 10th టిప్ వచ్చేసరికి మీరు ఇవన్నీ పాటిస్తే బిజినెస్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను కూడా స్టార్టింగ్ డేస్ లో నేను ఓన్లీ 5,000 తో శారీస్ తీసుకొచ్చి 15 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఈ రోజుటికి నేను ఇలా ఉన్నానండి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా గ్రో అవుతారు. ఇది ఒక్కొక్కరి టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం తెచ్చే క్లాతుల పైన, క్వాలిటీ పైన, మార్జిన్ పెట్టుకునే దానిపైన, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే వస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా షాపులు పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించద్దండి. వీలైతే ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంకా లేదంటే ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్ వెబ్సైట్స్ ను మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, దాంట్లో మీరు ఎలా డెవలప్ అవ్వాలి అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే ఫ్యూచర్ లో మార్కెటింగ్ మొత్తము కూడా ఆన్లైన్ లోనే ఉండబోతుందండి. ఇది 100% వాస్తవం. కాబట్టి మీరు ఆన్లైన్ పైన దృష్టి పెట్టండి. ఎవరైనా చాలా మంది మొహమాటంతో మేము యూట్యూబ్ లేక రాలేము, ఇన్స్టాలోకి రాలేము అనే వాళ్ళు బిజినెస్ పైన ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దండి. అంటే వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయండి, వాటిపైన ప్రయత్నించండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను, అవి చూడండి. దానివల్ల మీకు చాలా వరకు ఉపయోగపడే టిప్స్, ఐడియాస్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేటివన్నీ కూడా పాజిటివ్ గా మార్చుకొని మీరు కూడా సక్సెస్ అవ్వాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని ఐడియాస్ తో, మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అలాగే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన 5 థింగ్స్ గురించి నేను ఒక వీడియో చేశానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి.